श्रीगुरुभ्यो नमः। ओं गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रमस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन्नोतिभिस्सीदसाधनं శ్రీమన్మహాగణాధిపతయే నమః. కర్కాటక రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గురువు సంవత్సరాంతంలో 12వ స్థానంలో అశుభుడైనందువల్ల శుభకార్యాలు మందకోడిగా సాగుతాయి. అనవసరంగా ధనం ఖర్చవుతుంది. రుణ ప్రయత్నాలు కూడా త్వరగా ఫలించినప్పటికీ అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక శని 9వ స్థానంలో ఉండడం వల్ల మానసిక ఆందోళన కలుగుతుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. ప్రయత్నంతో కొన్ని కార్యాలు ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. చెడు పనులకు దూరంగా ఉండడం చాలా మంచిది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారంలో చాలా జాగ్రత్తలు ఇవ్వడం చాలా అవసరం. అలాగే రాహు 8వ స్థానంలో అశుభుడైనందువల్ల మానసిక ఆందోళన కలిగే అవకాశం కనిపిస్తుంది. ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. కావున ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా క్షేమకరం. చేపట్టిన పనుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా కనిపిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలు కూడా కొంచెం ఆలస్యంగా ఫలించే అవకాశం కనిపిస్తుంది. అలాగే కేతువు 2వ స్థానంలో సాధారణ శుభుడైనందున కుటుంబ పరిస్థితులు కూడా సంతృప్తికరంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం సూచించడం జరుగుతుంది. రుణబాధలు కూడా తొలగే అవకాశం కనిపిస్తుంది. సమాజంలో మంచి పేరు కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇతరుల నుంచి కూడా మంచి ప్రశంసలు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశివారు ఈ మాసంలో నవగ్రహ పూజలు ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తున్నాయి. ఆ తర్వాత శివాలయంలో అభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం ఆరాధన చేసుకోవడంలో ఈ మాసంలో మంచి ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.